క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి. దేవుని వాక్యం నిలిచిందాక ఆమేన్. అవునండి, వ్యర్థమైన మాటల ద్వారా ఎవ్వరు కూడా మిమ్మల్ని మోసపరచకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుడి రోజు మనందరితో మాట్లాడుతున్నారు. ఎవరైతే మనతో వ్యర్థంగా మాట్లాడుతున్నారో, అవసరం లేని మాటలు మాట్లాడుతున్నారో, అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారో వారి ద్వారా మనం మోసపరచబడి పడతాం. కాబట్టి వ్యర్థంగా నీతో ఎవరు మాట్లాడుతున్నా వారి ద్వారా నువ్వు మోసం పొందుతావు. మోసపుచ్చేవారు మాత్రమే వ్యర్థమైన మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. కాబట్టి అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి వారి మాటల వల్ల మోసపోవద్దు. దేవుడు చెప్తున్నాడు, అలాంటి వారికి నువ్వు కొంత దూరంగా ఉండాలి. ఎవ్వరు కూడా అలాంటి వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను మోసపుచ్చేవారిగానే ఉంటున్నారు. కాబట్టి ఆ విషయాల్లో, ఆ మాటల్లో జాగ్రత్తగా ఉండి నేను మోసపుచ్చే వ్యర్థమైన మాటలు మాట్లాడే వారి యొద్ద నుండి నువ్వు పక్కకు తొలగిపోవాలి. అలాంటి వారిని కొంచెం పక్కకు పెట్టాలి. అలాంటి గ్రహింపు, అలాంటి జ్ఞానం, అలాంటి వ్యర్థమైన మాటలు మాట్లాడే వారి యొద్ద నుండి దేవుడు నిన్ను తప్పించి కాపాడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థనలు ఇస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డలతో ఎవరైతే వ్యర్థంగా మాట్లాడుతున్నారో, వ్యర్థమైన సంభాషణ చేస్తున్నారో వారి యొద్ద నుండి నీ బిడ్డల్ని తండ్రి నువ్వు తప్పించమని కోరుకుంటున్నావు. వారి ఒక మోసమైన మాటలకి పడిపోకుండా, వారి మోసపరచకుండా మాటలు ఉన్నవి ఆయా బాణాల నుంచి వారికి విడుదల తెచ్చి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.